హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు కూర కారము సాంబారు కారము ఎలా తయారు చేస్తారో చూపిస్తాను, చూసేయండి. ఇవే అండి మన కారానికి మంచి కలర్ వచ్చాయి. బళ్ళారి మిర్చి, వేలగ మిర్చి, ఇవి గుంటూరు మిర్చి 3 kgs గుంటూరు మిర్చి, ఇవి కర్ణాటక బళ్ళారి మిర్చి 1 kg. ఇవి వేస్తేనే మన కారం మంచి కలరు రంగు వస్తుంది. ఇవి తప్పనిసరిగా వేసుకోవాలి. మనకి ఆంధ్రాలో ఎయిర్ ఎక్కువ, మేము కర్ణాటకలో ఉన్నాము కాబట్టి చూసినాం కాబట్టి ఇవి వేస్తున్నాం తప్పనిసరిగా. అలాగే చింతపండు కూడా తెచ్చేసాను మార్కెట్కి పోయినప్పుడు. అవి ఎండబెట్టి సాల్ట్ వేసి కలిపి స్టోర్ చేస్తా. జొన్నలు గోధుమలు కూడా అలా ఎండబెట్టాను అనమాట ఎండకి. ఇప్పుడు మనకి మిర్చి 2 ఎండుతున్నాయి కదా, ఇవి బాగా ఎండినాక వీటిని తొడాలు తీసుకుందాము. చూసారు కదా, తొడాలన్నీ తీసేసాము మన మిర్చికంతా. ఇప్పుడు 2 మిరపకాయలని కలిపేశాను. ఇప్పుడు మనకి తొడాలకు పోగా మనకి 3.5 ఉంటుంది. ఎండుతాయి కదా, మనకి కొంచెం తూకం తక్కువ అయ్యిద్ది. మనము పచ్చాట్ల మీద కొంటాం కాబట్టి తూకం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం తొడాలను తీసుకున్నాం కదా, దానికి ధనియాలు కేజీకి 100 grams, 3 kgs కాబట్టి 300 grams, జీలకర్ర 150 grams, సాల్ట్ 300 grams, కేజీకి 100 grams లెక్క. ఈ మెంతులు 50 grams, ఎక్కువ వేసినా చేదు వస్తుంది కదా. వెల్లుల్లి 300 grams, కేజీకి 100 grams లెక్క. ఇలా తొడాలు తీసుకుని నీట్గా చేసుకుని దినుసులన్నీ ఏరి ఇలా ఎండబెట్టుకున్నాను. ఇలా ఒక 4 days ఈ మిర్చిని ఎండబెట్టాలి. మనకి మిర్చి ఎండిందో లేదో తెలిసేకి మనం ఇలా ఇరిసి చూడాలి. మనకి టక్కని మిర్చి ఇరగాలి. గట్టిగా ఉందంటే మనకి ఇంకా మిర్చి ఎండాలని అర్థము. ఇప్పుడు ఇలా అనగానే టక్కని ఇలా ఇరిగిపోవాలన్నమాట. అప్పుడు మనకి మిరపకాయలు బాగా ఎండినట్టు. ఇంకా కారం కూడా మనకి నిల్వ ఉంటుంది, త్వరగా పాడైపోదు. ఇలా మిర్చి అన్నీ ఎండినవి. నేను మొత్తం మీద నాకు 4 days పట్టింది. ఇప్పుడు మన మసాలా దినుసులన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ దోరగా వేయించుకుని ఇలా ప్యాక్ చేసుకున్నాను మిషన్కి వెళ్ళేకి. ఈ కారము మనకి 4 kg వేస్తే 3.5 అయితే మనకు హాఫ్ ఊరగాయకి తీస్తా. మనకి 3 kg లెక్కకే నేను ఇప్పుడు మీకు చెప్పేదంతా. ఇది ఆయిల్ ప్యాకెట్. ఇప్పుడు కర్ణాటకకి ఆంధ్రాకి ఏం తేడా అంటే, ఆంధ్రాలో ఆయిల్ ప్యాకెట్ కలపరు, కర్ణాటకలో కలుపుతారు. ఈ దినుసులన్నీ దోరగా వేయించుకుని ఇలా ప్యాక్ చేసుకున్నాను. అట్లానే గోధుమలు జొన్నలు కూడా రెడీ చేసుకున్నాను బాక్స్లో పెట్టుకుని. ఎందుకంటే అన్నీ ఒకసాటే ఉంటాయి మిషన్లన్నీ. ఇంకా అవి వేపించి ఇవి కూడా వేపించేయొచ్చులని ఇంకా ఇలా రెడీ చేసుకున్నాను. అవి జొన్నలు 2 kg, గోధుమలు 5 kg. ఫైనల్గా మనకు కారం కన్నీ రెడీ చేసుకున్నాము. చూసారా, మనం కారం మిషన్కి వెళ్ళిపోయాము, కారం వేయించాను. మనకి గోధుమలు జొన్నలు వేసేది అయిపోయింది, కారం వేయించాను. ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదిగో ఇంత కారం వచ్చింది. మనకి 4 kg మిరపకాయలకి 3.5 వస్తుంది. ఇంకా ఒక ½ kg మనము ఊరగాయకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక 3 kgsకి ఇంత కారం వచ్చింది. అంటే మనకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆయిల్, సాల్ట్ ఇవన్నీ వేస్తారు కదా, మనకి 3 kgsకి 4 kg కారం వస్తుంది. మనం తూకం వేస్తే కారం 4 kg ఉంటుంది. ఇప్పుడు మనము కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కేజీకి 100 grams లెక్క. 300 grams వెల్లుల్లి, 100 grams పసుపు వేసుకుని కలుపుకుందాము. ఇప్పుడు చూసారా, మనకి బళ్ళారి మిర్చి కలపటం వల్ల కారము ఈ కలర్ వస్తుంది, మంచి కలరు. నా ఫోన్ కెమెరా సరిగ్గా లేదు, మా వాడిని తీయమంటే అలా రకరకాలుగా తీస్తున్నాడు. కానీ చూసేకి రియల్గా కారం కలర్ మాత్రం సూపర్గా ఉంది. ఆయిల్ ప్యాకెట్ పెట్టుకున్నాను కదా, ఇలా సగం ఆయిల్ మిగిలింది. సగం ఆయిల్ వేశారు. ఎంత పట్టిద్దని ఫుల్ ప్యాకెట్ తీసుకెళ్ళా. సగం ఆయిలే సరిపోయింది. మనకు ఆంధ్రాకి కర్ణాటకకి ఏం తేడా అంటే, మనం ఇప్పుడు ఆందం కలుపుతాము, వాళ్ళు వేసేటప్పుడే అలా ఆయిల్ ప్యాకెట్ కలుపుతారు. ఇంకా అదే వాళ్ళు ఈ దినుసులన్నీ వేయరు. మనం వేసినట్టు జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవేమి వేయరు. ఒట్టి ఆయిల్ను ఉప్పు వేస్తారు.
మేము ఇవన్నీ వేస్తున్నామంటే వాళ్ళే నవ్వుతారు పురుగు పట్టిద్దని. ఏం లేదు, మాకు ఎప్పటి నుంచి ఇలాగే అలవాటు, మేము కారం ఇలాగే చేస్తామని చెప్తాను. ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఇవన్నీ కలపరు, ఓన్లీ ఉప్పును ఆయిల్ ప్యాకెటే కలుపుతారు. చూసారా మన కారము, మన వంటలు ఎందుకు అంత రుచిగా ఉంటాయంటే ఇవేనండి మన కారం సీక్రెట్. ఇలా వెల్లుల్లి పసుపు కలిపేసాం కదా, కారం చూసారా ఎంత బాగుందో, కొత్త కారము. ఈ కారంతో వంటలు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. ఈ కారంకి ఎంత ఖర్చు అయ్యింది, ఇన్ని కేజీ మిరపకాయలు ఎంత రేటు, ఇన్ని కేజీలకి ఎంత ఖర్చు అయ్యింది, దినుసులకి మళ్ళీ ఆయిల్కి సాల్ట్కి మొత్తం ఎంత ఖర్చు అయిందో నేను ఇంకొక వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఫైనల్గా మనకి కారం రెడీ అయింది. మా వాడిని వీడియో తీయమంటే రకరకాలుగా తీస్తున్నాడు. అది చూశారు కదా, ఊరగాయకి పెట్టాను అక్కడ. ఇవేమో వేపించాం కదా గోధుమలు జొన్నలు. ఫైనల్గా మన కూర కారం రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే కూర కారం తయారు చేసుకోండి. ఈ బళ్ళారి కారము ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.